Please subscribe Telugu 7 Media. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ సొసైటీ ఆఫ్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్స్ వాళ్ళు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే క్రియేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే యూజువల్గా మనకు డే టు డే లైఫ్లో వాళ్ళ దగ్గర పేషెంట్స్ వస్తే చాలు, వాళ్ళకి వైద్యం చేసి పంపించేస్తాం, మాకు 4 డబ్బులు వచ్చాయి అనుకుంటారు. కానీ అవేర్నెస్ క్రియేట్ చేసి ముందు అది ముదిరిపోకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడడం కోసం, మన ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఈ మధ్యనే ఈ సొసైటీ ఇన్ తెలంగాణ కూడా స్టార్ట్ చేశారు జనవరిలో. అండ్ ఈ డివిటీ అండ్ పిఈ, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అండ్ పిఈ, పల్మనరీ ఎంబాలిజం, నాకు నిజంగా తెలియదు దాని అర్థం. బట్ అదే మునాబాయ్ ఎంబీబీఎస్ టైప్లో నేను పెద్దవాళ్ళందరూ చెప్పారు కాబట్టి నాకు అర్థమైన సింపుల్ భాషలో ఏంటంటే, మన కాళ్ళల్లో కనుక నొప్పులు కానీ, మనకి బ్లడ్ క్లాట్స్ కానివ్వండి, మంటలు కానీ వచ్చినప్పుడు అది ఆ క్లాట్స్ మనకి ఊపిరితిత్తుల దాకా వెళ్ళి లేకపోతే ఆ కంజెషన్ లాగా పట్టేయడం, ఆ తర్వాత హార్ట్కి సడన్గా హార్ట్ ఫెయిల్యూర్స్ జరగడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ప్లస్ ఇలాంటివి అంటే యూజువల్గా మన చాలామంది సెడెంటరీ లైఫ్ అంటాం కదా, కూర్చొని ఎక్కువసేపు కదలకుండా, అలాగే ఇప్పుడు మనకి ఐటీ సెక్టర్లో పనిచేసేవాళ్ళు వాళ్ళు రోజుకి 12 గంటలు వర్క్ చేస్తుంటారు, వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ప్లస్ యూజువల్గా మన ఇక్కడి నుంచి మనం యూఎస్ ట్రావెల్ చేసామనుకోండి, 18 గంటలు 22 గంటలు ట్రావెల్ చేయాలి, కూర్చొనే ట్రావెల్ చేయాలి. మధ్యలో ఎప్పుడో ఒకసారి ఎవరికైనా అవసరం అనుకుంటే లేస్తారు, చాలామంది లేవని కూడా లేవరు. అలాంటి వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉందంట. అది నేను డాక్టర్ గారు నిశాన్ రెడ్డి గారు చెప్తే నాకు అర్థమైంది. సో ఇవన్నీ మనకు తెలియకుండా అవి మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. ఒకవేళ ఇలాంటి నొప్పులు, మంటలు, బ్లడ్ క్లాట్స్ లాగా ఏమైనా ఉంటే దయచేసి మీ దగ్గర ముందే అది చూసుకొని ఒకసారి వెళ్ళి కలవండి. కిమ్స్లో డాక్టర్ నిశాన్ రెడ్డి గారు కదా, సారీ ఓకే ఐఎమ్ సారీ సార్, డాక్టర్ నిశాన్ రెడ్డి గారిని కలవండి, శేఖర్ గారు ఉన్నారు కలవండి, అలాగే పెద్దలు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరినీ కలిస్తే మీకు ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేసి రేపు పొద్దున్న అది కాంప్లికేట్ కాకుండా ముందే ఆపరేషన్ లెవెల్లో వెళ్ళిపోకుండా ముందే ప్రివెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్, మీ హెల్త్కి మించింది ఏదీ లేదు. ఇందాక డాక్టర్లు అందరూ పెద్దవాళ్ళందరూ వాళ్ళ డాక్టర్స్ తాలూకు లాంగ్వేజ్లో చెప్పారు, ఆ లాంగ్వేజ్లో. బట్ నాకు తెలిసిన సింపుల్ లాంగ్వేజ్లో, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో, మనందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో వాళ్ళు చెప్పారు. అది నేనేం చెప్పగలుగుతానంటే, దయచేసి మీ ప్రాణానికి మించింది ఏమీ లేదు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే వెళ్ళి ఒకసారి చూపించుకోండి. ముందే ప్రివెంట్ చేయొచ్చు, ముందే దాన్ని సాల్వ్ చేయొచ్చు. ఇందాక నేను మీకు చెప్పాను, మా బ్రదర్కి మొన్న మధ్యనే 7 months 8 months అవుతుంది. ఆయనకి ట్రై చేశారు పాపం, బట్ వి కుడెంట్. అల్టిమేట్గా ఎందుకు ఇంతగా వచ్చి చెప్తున్నానంటే, అల్టిమేట్గా కాలు తీసేయాల్సి వచ్చింది. చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్. దే ట్రైడ్ ఎ లాట్ బట్ స్టిల్ కుడెంట్, ఎందుకంటే అంత క్రానిక్ అయిపోయింది కాబట్టి. సో అలాంటిది ఏదైనా ఉన్నా దయచేసి వెళ్ళి చూపించుకోండి. మీ దగ్గరలో ఉన్న డాక్టర్కి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ. మీ రాజీవ్ కనకాల. కుమార్ రెడ్డి, ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ సొసైటీ ఆఫ్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్స్. ఈ వాస్కులర్ సర్జరీ స్పెషాలిటీ న్యూ స్పెషాలిటీ అన్నమాట ఇండియాకి. ఇది జనరల్ సర్జరీ నుంచి సబ్ స్పెషాలిటీ ట్రైనింగ్ తర్వాత వస్తుంది. ఈరోజు మేము ఈ సొసైటీ తరపున ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్, పల్మనరీ ఎంబోలిజం అవేర్నెస్ క్రియేట్ చేద్దామని వాస్కులర్ సర్జన్స్ అందరినీ ఇక్కడ క్రికెట్ గ్రౌండ్కి పిలిచామన్నమాట. మన రాజీవ్ కనకాల గారు కైండ్లీ అగ్రీ టు కమ్. ఆయన వచ్చి ఇక్కడ సెలబ్రిటీ వస్తే జనాలకి రీచ్ అవుతాం కదా అని ఆయన్ని పిలిచాము, ఆయన వచ్చారు. ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే ఈ బ్లడ్ క్లాట్ అవడం అనమాట. వెయిన్స్ 2 రకాలు ఉంటాయి, సూపర్ఫిషియల్ వెయిన్స్, డీప్ వెయిన్స్ అని ఉంటాయి కాళ్ళల్లో, చేతుల్లో. మెయిన్గా కాళ్ళల్లో ఎక్కువగా డీప్ వెయిన్స్లో బ్లడ్ క్లాట్ అవుతుంటుంది. ఈ లాంగ్ ట్రావెల్, ఈ అమెరికాలు, యూకేలు, ఆస్ట్రేలియాలు, న్యూజిలాండ్లో అట్లా లాంగ్ ట్రావెల్ చేసినప్పుడు, ఫ్లైట్లో ఎక్కువసేపు కూర్చుని ఉండిపోయినా, తర్వాత ఈ కార్లో లాంగ్ ట్రావెల్ ఎక్కువసేపు ఆగకుండా ట్రావెల్ చేసిన, ఏదైనా ఆపరేషన్ తర్వాత ప్రొలాంగ్డ్ బెడ్ రెస్ట్ ఇచ్చిన, ఈ పిల్లలు ఈ మధ్య ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుతున్నారు, హార్మోనల్ థెరపీ, అవి వాడిన రిస్క్ ఉంటుంది. క్యాన్సర్ పేషెంట్స్లో కూడా ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ బ్లడ్ క్లాట్ రిస్క్ ఉంటుంది.
అది కానీ ఏమాత్రం డౌట్ వచ్చినా మీకు వెంటనే వాస్కులర్ సర్జన్స్ దగ్గరికి వస్తే మేము సింపుల్ టెస్ట్ జెల్లీ వేసి అల్ట్రాసౌండ్ టెస్ట్ చేస్తాము. అదే డాప్లర్ టెస్ట్ అంటాం దాన్ని. అల్ట్రాసౌండ్ డాప్లర్ సేమ్ టెస్టే. ఆ టెస్ట్లో తెలిసిపోతుంది బ్లడ్ క్లాట్ ఉందో లేదో. 1-2 బ్లడ్ టెస్టులు కూడా చేస్తాము. చేసి అది డయాగ్నోస్ చేసి బ్లడ్ క్లాట్ ఉంటే కనుక చాలా బ్లడ్ క్లాట్స్ మెడిసిన్స్తో ట్రీట్ చేయొచ్చు. సో ఏ మాత్రం ప్రజలకి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ డౌట్ ఉన్నా వెంటనే హాస్పిటల్కి వచ్చి డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తే అది ట్రీట్మెంట్ సింపుల్గా అయిపోతుంది. కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం డీప్ వెయిన్ థ్రాంబోసిస్లో లోపలికి వైర్ పెట్టి ఈ బ్లడ్ క్లాట్స్ కరిగించడము, బ్లడ్ క్లాట్స్ వాటిని బ్రేక్ చేసి వాటిని సక్ చేయడం అటువంటివి చేయాల్సి వస్తుంది. అవి రేర్, బట్ అవి కొంతమందికి అవి కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది మరీ ఎక్కువ క్లాట్స్ ఉంటే. సో ఇవన్నీ కూడా తెలుసుకుని ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రజలకి డివిటీ వచ్చినా సరే నార్మల్గా లైఫ్ గడుస్తుంది. థ్యాంక్ యూ. శరత్తురు. ఈరోజు వాస్కులర్ సొసైటీ, వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ తెలంగాణ సొసైటీ వాళ్ళము డివిటీ అండ్ పిఈ గురించి అవేర్నెస్ పెంచడం కోసము ఈ గేమ్ ఆడుతూ ఉన్నాము. చాలామందికి ఇది రాదు, విదేశాల్లో నాన్న ఎక్కువ ఉంటుంది, లేదంటే ఫ్లైట్లో ట్రావెల్ చేసే వాళ్ళకే ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. మన ఇండియాలో కూడా చాలామందికి ఇలాగ డివిటీ వచ్చి పిఈ వచ్చి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది ఖాళీగా కూర్చొని ఉండే వాళ్ళే కాదు, యాక్టివ్గా ఉండే వాళ్ళలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషలీ లాంగ్ జర్నీస్, మన బస్సుల్లో జర్నీ చేసేటప్పుడు కూర్చొని అలాంటప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మార్చ్ మంత్లో మేము డివిటీ అవేర్నెస్ గురించి, ఎస్పెషలీ ప్రెగ్నెంట్ ఉమెన్లో వచ్చే డివిటీ రిస్క్ గురించి అవేర్నెస్ పెంచడం కోసము మేము మిషన్ సేఫ్ ప్రెగ్నెన్సీ అని 10,000 ప్రెగ్నెంట్ ఉమెన్కి మేము ఈ డివిటీ రిస్క్ అసెస్మెంట్ స్క్రీనింగ్ అనేది చేస్తూ ఉన్నాము. మీరు కానీ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఈ డివిటీ గురించి కానీ తెలుసుకోవాలన్నా, లేదు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నా కూడా ఈ డివిటీ రిస్క్ గురించి తెలుసుకోవాలన్నా తప్పకుండా ఈ మిషన్ గురించి మా తెలంగాణ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సొసైటీ గురించి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. కాంతరాజు, నేను సీనియర్ కన్సల్టెంట్ క్లినికల్ డైరెక్టర్ వాస్కులర్ సర్జరీ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ. సో ఈరోజు మేము వాస్కులర్ సర్జన్స్ అందరం ఈరోజు ఇక్కడ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ఈ యాక్టివిటీని కండక్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ డివిటీ పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం అనే ఒక వ్యాధి గురించి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. యూజువల్గా ప్రాబ్లం ఏమొస్తుందంటే మనందరికీ ఏం తెలుసు, హార్ట్ అటాక్ ఒకటి ఉంటుందని తెలుసు, స్ట్రోక్ ఉంటుందని తెలుసు. హార్ట్ అటాక్ ఏమో గుండెకు వస్తుంది, స్ట్రోక్ ఏమో మెదడుకు వస్తుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా మనం నెంబర్స్ చూసుకుంటే హార్ట్ అటాక్, స్ట్రోక్ తర్వాత మూడో కారణం ఏదైతే ఉందో, దానివల్ల ఎక్కువ మంది ప్రజలు చనిపోతున్నారో ఆ మూడో కారణం ఏది మన డివిటీ కానీ పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం రావడం వల్ల చనిపోతున్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఈ యొక్క కాల్లో వాపు వచ్చినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల, కాలుకే వచ్చింది కదా అని వదిలేయడం వల్ల చాలామంది చనిపోతున్నారు. చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టంలో తెలుసుకున్న విషయాలు ఇప్పుడు నేను చెప్తున్నాను. అంటే ఇది మూడో కామన్ కాజ్ ఆఫ్ డెత్ అని ఎందుకు అంటున్నాను అంటే దానికి మెయిన్ కారణం ఈ పోస్ట్ మార్టం ద్వారా తెలుసుకోవడం. అంటే మనిషి బతుకున్నప్పుడు దాన్ని ఎవరు దాన్ని పట్టించుకోవట్లేరు. సో చనిపోతున్నారు కాబట్టి దాన్ని త్వరితగతిన మనం దాన్ని గమనించగలిగితే, దాన్ని మనకు తగిన వైద్యం కరెక్ట్ టైంకి తీసుకోగలిగితే ఆ యొక్క పేషెంట్ యొక్క ప్రాణాలను, వాళ్ళ కాళ్ళను మనం కాపాడే అవకాశం ఉంటుంది. చాలామందికి ఏంటంటే ఈ రక్తం పలచబడే ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఇనిషియల్ స్టేజెస్లో పెడతాం చాలా తక్కువ క్లాట్ లోడ్ ఉన్నప్పుడు. ఇప్పుడు అడ్వాన్స్మెంట్స్ ఎంతవరకు వచ్చాయంటే ఇలాంటి ఈ క్లాట్ని ఏదైతే గుండె వరకు ఉంటుందో, ఊపిరితిత్తుల్లో వరకు ఉంటుందో, కాళ్ళలో ఉంటుందో, ఆ రక్తం గడ్డగట్టుకుందని ప్రతి ఒక్కదాన్ని మనం ఈజీగా తీసేసే పరికరాలు ఇప్పుడు చాలా సాఫిస్టికేటెడ్గా వచ్చాయి. కాబట్టి ఏ పేషెంట్లు అయితే ఈ యొక్క వ్యాధికి గురి అవుతారో వారు త్వరితగతిన అలాంటి వాస్కులర్ సర్జన్స్ని కన్సల్ట్ చేస్తే ఈ యొక్క క్లాట్స్ని తీసేసుకొని వారి ప్రాణాలను కాపాడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనందరం కామన్ అవేర్నెస్ ద్వారా మనం దీన్ని చేసుకోగలుగుతాం. ఆల్రెడీ చాలామంది మీకు దాటి కారణాలు, దాన్ని ఎలా కనుక్కుంటాము, దాన్ని ఏం చేస్తామని చెప్పారు. కానీ ఈ ముఖ్య విషయం నేను చెప్పడానికి మాత్రమే ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ.